శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పడం కోసం ఈ వీడియోలో ముందుకు రావడం జరిగింది. అయితే ఈ యొక్క సింహరాశి వారికి అక్టోబర్ 16 గురువారం సింహరాశి వారికి ఈరోజు ఒక ఆగని స్మృతి కావడం ఖాయం. ఇవాల్టితో ఒక బంధం శాశ్వతంగా దూరమవుతుంది. అది ప్రేమ కాదు, లేదా కుటుంబంలో సంబంధించిన ఒక బంధం అవ్వచ్చు, లేదా అసలు ఏ బంధము ఏమిటి, ఇలా అన్ని విషయాలు కూడా పూర్తిగా అన్ని విషయాలు చెప్తాను. ఒక వ్యక్తి వారికి అతి ప్రియమైన వాడు, ఇవాళ వారి ద్వారా ఏం జరుగుతుందో పూర్తిగా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారికి అసలు ఏ ఒక్క నక్షత్రంలో జన్మించిన వారికి, ఏ పాదంలో జన్మించిన వారికి ఇది జరుగుతుందో పూర్తిగా వీడియోలో ఒక సా ఒక భాగంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే సింహరాశిలోని ఏ నక్షత్రంలో జన్మించిన వారికి జరుగుతుంది, లేదా నక్షత్రంతో పని లేకుండా పేరు బలంగా జరిగే వారికి అవుతుందా, ఇలా అన్ని విషయాలు కూడా నేను పూర్తిగా చెప్తాను. దయచేసి ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే సింహరాశి వాళ్ళ యొక్క మనసు చాలా పెద్దది, కానీ లోపల సున్నితమైందనే చెప్పాలి. వారు బయటికి మాత్రం కాస్త అహంకారంగా, గర్వంగా ఉంటారు. కానీ వారు ప్రేమిస్తే అది గర్వం కాదు, ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ ఎవరో ఒకరు వెళ్ళిపోతే వాళ్ళు బయటకు కఠినంగా కనిపిస్తారు. లోపల పూర్తిగా కూడా పగిలిపోయిన ఒక మనసులా ఉంటుంది వారిది. వారి గుండె ఒక అగ్ని లాంటిది. ఒక్కసారి పూర్తిగా ఎ వెలిగితే వెలుగుతుంది, ఆరిపోతే పూర్తిగా చీకటే అన్నట్లుగా ఉంటుంది. అయితే మీకు ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే, వీరు చాలా ధైర్యవంతులనే చెప్పాలి. అంటే వీరు చేసే సాహసాలను బట్టి వీరు ధైర్యవంతులని అందరూ కూడా వీరి గురించి ఒక మాటలో చెప్పేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకమైన విషయం ఏంటంటే, వీరు ఎంత పూర్తిగా ధైర్యంగా కనపడతారో, వారి మనసులో కూడా అంతే భయపడుతూ ఉంటారు. కొన్ని విషయాల్ని ఫేస్ చేయడం కూడా వీరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అది బయట వారి విషయంలో కావచ్చు, లేదా సమాజం కోసం చేసే పనులు కావచ్చు. ఇలాంటి వాటిల్లో వీరికి చాలా వరకు కూడా చాలా ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అదే ఊహించిన విధంగా తన వాళ్ళకేమన్నా జరిగినా, లేదా కొంచెం ఏదైనా కష్టంగా అనిపించినా వీరు ఒక్కసారిగా బాధపడతారు. వీరికున్న తెలివి కూడా పూర్తిగా పనిచేయడం కూడా ఆగిపోతూ ఉంటుంది. అందుకే సింహరాశి వారు గర్వంగా కనిపించినా కూడా చాలా ప్రత్యేకమైన ధైర్యం కలిగిన వాళ్ళు. కానీ ప్రస్తుతం గత కొన్ని రోజులుగా సింహరాశి వాళ్ళ మనసు భారంగా ఫీల్ అవుతున్నారు పూర్తిగా. అంటే వీరు అనుకున్నదేది పూర్తిగా జరగడం లేదు. అలాగే అనుకున్న పనుల్లో ఆటంకాలు, సమస్యలు ఇలాంటివి రావడం కూడా వీరిని చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తూ, వీరికి ఏమిటో పరిస్థితి ఇలా జరిగిపోతుంది నా పరిస్థితి అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. కేవలం వీరెప్పుడూ కూడా సింహరాశి వారు డబ్బు మాత్రమే నాకు రావాలి, డబ్బొస్తే అన్నీ తీరిపోయినట్టే అని అనుకునే వ్యక్తులు కాదు. వీరికి ఖచ్చితంగా మనశ్శాంతి ఉండాలి. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా సరే మనశ్శాంతిగా ఉంటేనే వీరికి బాగుంటుంది. ఏం తెలియకపోయినా హృదయం ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. అది ఆత్మ ముందే తెలుసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఆ యొక్క రోజు ఉదయం నుంచే ఆందోళన, అంటే 16వ తేదీ ఉదయం నుంచి ఆందోళన, ఆలోచనలు, గుండె వేగంగా ఉండటం కొన్ని పెరుగుతూ ఉంటాయి. మీకు మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి అవి కాస్త ఎక్కువ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క సింహరాశి వారు గత కొంతకాలంగా కొన్ని విషయాలకు పూర్తిగా రియాక్ట్ అయ్యే విషయంలో వీరికి అనుకునే విధంగా కాస్త ఎక్కువగా రియాక్ట్ అయితూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈరోజు రాత్రి వచ్చే ఒక ఫోన్ కాల్ ఊహించని విధంగా వీరికి పూర్తిగా కాస్త తలక్రిందులు, వీరికి మౌనం కూడా తలక్రిందులు, ప్రపంచాన్ని మౌనంగా తలక్రిందులు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అసలు ఆ ఘటన ఎందుకు జరుగుతుంది? ప్రతి సింహరాశి వారి వ్యక్తి జీవితంలో ఒక పరీక్ష కూడా వస్తుంది. వాళ్ళు తమ గర్వం, ప్రేమ, గుణం మ్ మధ్య ఎంచుకోవాలి. కొన్ని బంధాలు వాళ్ళ చేతుల్లో ఉండవు. ఇది ప్రత్యేకంగా ఏంటంటే, కొన్ని విషయాల్లో దీన్ని అసలు పూర్తిగా సూటిగా వివరంగా చెప్పదలుచుకున్నట్లయితే ఇది ముఖ్యమైన విషయం. ఇది ఏంటంటే, మీకు సంబంధించిన
అంటే ఈ విషయం అనేది స్పాయిల్ చేయడం కోసం కాదండి. పూర్తిగా కూడా మీ యొక్క గ్రహస్థితి ప్రకారంగా కావచ్చు, లేదా కొన్ని విధాలా కావచ్చు. ఇది ఎందుకు జరుగుతుందనే విషయాన్ని ముందు ఒకసారి పూర్తిగా తెలుసుకోండి. మన జీవితంలో ఏ బంధమైనా కూడా శాశ్వతం కాదు. ఏ బంధమైనా కూడా మనం అతిగా ప్రేమ పెంచుకుంటాం. లేదా మనకు సంబంధించిన వారు కావచ్చు, లేదా మనం ప్రతిరోజు చూసే వ్యక్తులు కావచ్చు, లేదా మనం పనిలో కావని, లేదా పూర్తిగా కొన్ని కొన్ని విషయాల్లో గావచ్చు, మనకు కొందరు పరిచయం అవుతూ ఉంటారు. అంటే వారి యొక్క పరిచయం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి చాలా స్నేహంగా. అంటే ఎంత స్నేహంగా ఉంటారంటే మన స్నేహితులు అలా ఉండరు. మనకన్నా వారు పెద్దవారే గావచ్చు, లేదా చిన్నవారు కూడా కావచ్చు. కానీ మనకు త్వరగా దగ్గరైపోతూ ఉంటారు కొందరు వ్యక్తులు. ఆ వ్యక్తులు దగ్గరైనటువంటి ఆ వ్యక్తులు ఊహించని విధంగా మనకు దూరం అవ్వడం. అంటే మనిషి దూరం అవ్వడం అంటే ఏ విధంగా అంటే, ఒక మనిషి మన దగ్గర లేకుండా సపోజ్ ఉదాహరణకు వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ అయిపోవడం, లేదా ఇక్కడ నివాసం సాగించక బయటికెళ్ళిపోవడం. ఇలా జరిగితే మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు కాకపోతే ఈ వ్యక్తి 10 ఏళ్ల తర్వాతైనా గానీ మళ్ళీ మనం చూడగలుగుతాం. ఇంక మనకి ఇబ్బందేముందనుకుంటాం. కానీ ఊహించని విధంగా పూర్తిగా కూడా వారు పూర్తిగా దూరం అవ్వడం అంటే శాశ్వతంగా ఊహించని విధంగా వారి యొక్క జీవితమే పూర్తిగా తేడా పడిపోవడం. అంటే వారు మరణించడం కావచ్చు, లేదా పూర్తిగా మనకింక లేరు అనేటువంటి ఒక వార్త మన గుండెను పూర్తిగా ఈ యొక్క సింహరాశి వారి వ్యక్తుల యొక్క గుండెను పూర్తిగా ఒక్కసారిగా కదిలించేస్తుంది. మీరు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే పూర్తిగా మొత్తం తెలుసుకునే లోపుట్లోనే ఈ వార్త ఒక ఫోన్ కాల్ ద్వారాగా మీకు సంబంధించిన పలానా మనిషి, పలానా వ్యక్తి ఈ విధంగా పూర్తిగా నష్టం జరిగింది. ఈ విధంగా అనుకోకుండా ఇలా ఇబ్బంది పడిపోయాడు అని చెప్పేటువంటి ఆ ఒక్క మాట విని వెంటనే అసలకి మీకు ఒక క్షణం పాటు మైండ్ అనేది ఏమాత్రం కూడా పనిచేయదు. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అసలు కారణమేమిటి? అని తెలుసుకునే లోపుట్లాగానే అంతా అయిపోయే విధంగా ఈరోజు మీకు రాత్రిపూట ఈ యొక్క కాల్ ఫోన్ అనేది ఉదాహరణకు ఒక 10 గంటల సమయంలో ఊహించని విధంగా ఈ ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది. ఆ యొక్క ఫోన్ కాల్‌లో ఆ వ్యక్తి చెప్పే ఆ యొక్క మాటలు ఒక్కసారిగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఏం జరుగుతుందో తెలియని విధంగా ఉంటాయి. మీరు కొంతసేపటి వరకు తేరుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. అయితే ఈ విషయాల్లోనే ప్రత్యేకంగా మనకి ఎవరైనా కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండడం పాటు చనిపోవడం అని కాదు. ఆ యొక్క మనం కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి కూడా మనం కొంత అండగా నిలబడే సమయం కూడా కాబట్టి, మనం ముందుగా ధైర్యం తెచ్చుకొని, ప్రత్యేకంగా మనం వారికి కొన్ని విషయాలు చెప్పడం కావచ్చు, లేదా మనకు కుదిరినటువంటి దాంట్లో అన్ని విధాలుగా వాళ్ళకి దగ్గరగా ఉండటం కొన్ని ప్రయత్నాలు చేయాలి. అయితే ప్రత్యేకంగా ఇది ఒకటి జరగడం అనేది మీకు కేవలం ఒక ఇబ్బంది మాత్రమే కాదండి. దీని ద్వారా మీ యొక్క హృదయం మరింత లోతుగా ఆలోచించడం నేర్చుకుంటుంది. జీవితానికి విలువ పెరుగుతుంది. బాధే బలంగా మారుతుంది మీకు. అసలు కాకపోతే మీరు పూర్తిగా నమ్మలేకపోయినా, ఒక్కసారిగా ఏం జరుగుతుందో పూర్తిగా ఆలోచించలేకపోయినా కూడా అన్ని విధాలుగా మీరు సైలెంట్‌గా ఉన్నా, అసలు పూర్తిగా ఆగిపోయినా మీకు ఇబ్బందే. కానీ మీరు బలంగా ముందుకు సాగేందుకు మీకు మరింత అవకాశం వస్తుంది. అయితే ఇది ప్రత్యేకంగా ఎవరికి జరుగుతుందో అంటే సింహరాశిలోని పుబ్బ నక్షత్రం 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ జరిగేటువంటి విషయం మీకే ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. కేవలం మీ యొక్క పేరులో మొదటి అక్షరం మాతో స్టార్ట్ అవుతున్న అలాంటి వాళ్ళకి కూడా జరగవు. ఖచ్చితంగా ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికే ప్రత్యేకంగా జరుగుతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్ని విషయాల్లో నష్టాలు కూడా ఉన్నాయి. మీరు ఒక శూన్యత ఎప్పటికీ మిగిలిపోతుంది. ఇన్ని నాళ్ళు జ్ఞాపకం మీ కంటి వెనక తిరుగుతుంది. కొన్నిసార్లు అలా ఒక నిశ్శబ్దం ఆ యొక్క వ్యక్తి కూడా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఇలాంటి నష్టాలు మీకు జరగకుండా ఉండాలంటే ఈరోజు ఖచ్చితంగా మీరు శివుడికి పూజ చేయండి, పార్వతీదేవికి పూజ చేయండి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించి మీ యొక్క చుట్టుపక్కల వారికి, అలాగే మీరు నమ్ముకున్న వారికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అయితే పూర్తిగా ఇవాల్టి అక్టోబర్ 16 గురువారంతో బంధం దూరమవుతుంది. కానీ అది అంతం కాదు. వారి యొక్క అభిమానం మీ గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారు ఎక్కడా కూడా వెనకడుగు వేసి భయపడవలసిన అవసరం లేదు. వారిని గుర్తుపెట్టుకొని వారి గుర్తుగా ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం మీద మీరు బలంగా నిలబడండి. మీకు అన్ని విధాలుగా కూడా
వారి యొక్క స్నేహం కావచ్చు, లేదా వారితో బంధం కావచ్చు, ఎప్పటికీ గుర్తు చేసుకోండి. వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.